ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ కూడా కొత్త రాజకీయ లెక్కలు వేస్తోందా? ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ఉన్న కమలం పార్టీ ఇప్పుడు కూటమి బలంతో నెమ్మదిగా తన రాజకీయ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? టీడీపీ జనసేనతో కలిసి పనిచేస్తూనే భవిష్యత్తు కోసం సైలెంట్గా పార్టీని బలోపేతం చేసే పనిలో పడిందా? బయటకు ఆర్భటాలు కనిపించకపోయినా లోపల మాత్రం బీజేపీ వ్యూహం చాలా క్లియర్గా ఉందా? సభ్యత్వ నమోదు నుంచి బూత్ కమిటీల వరకు సోషల్ మీడియా నుంచి గ్రామస్థాయి కార్యకలాపాల వరకు బీజేపీ ఇప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో పనిచేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కమలం పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇవే అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. కేంద్రంతో సంబంధాలు బలపడటం, టీడీపీ జనసేన కూటమితో గ్రౌండ్ లెవెల్లో కొత్త అవకాశాలు కనిపించడం, ఇక సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయాలనే టార్గెట్తో బీజేపీ ముందుకు కదులుతుందనే ప్రచారం జరుగుతుంది. పార్టీని పటిష్టపరుచుకునే దిశగా కమలం పార్టీ సైలెంట్ గా అడుగులు వేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పశ్చిమ బెంగాల్ను బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత ఏపీ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందట. గతంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజకీయంగా కాస్త గ్యాప్లో ఉన్నాయని భావించిన కమలం వర్గాలు ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిందని చెబుతున్నారట. ముఖ్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం, ప్రాజెక్టుల ఆమోదం, నిధుల విడుదల వంటి అంశాల్లో ఇప్పుడు వేగం పెరిగే అవకాశం ఉందనే అంచనాలు పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయట. రాష్ట్రానికి పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్ర సహకారం ఎక్కువగా ఉంటుందని, అదే భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ప్లస్ అవుతుందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుందట. మరోవైపు టీడీపీ జనసేనతో కలిసి పనిచేయడం వల్ల బీజేపీకి కూడా గ్రౌండ్ లెవెల్లో కొత్త అవకాశాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో కొన్ని పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పార్టీ క్యాడర్ ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా యాక్టివ్ అవుతుందని కమలం నేతల్లో చర్చ జరుగుతుందట. ముఖ్యంగా యువతలో మోదీ బ్రాండ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఎన్డీఏ వైపు వాతావరణం తీసుకురావడం బీజేపీకి కలిసొస్తుందట. అందుకే ఇప్పుడే రాజకీయ క్రెడిట్ కోసం తొందరపడకుండా ముందుగా సంస్థాగతంగా బలపడాలనే లెక్కలు కమలం పార్టీ వేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతుందనే ప్రచారం ఉండటం, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్ స్థాయి కమిటీలు, యువ మోర్చా కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అన్నింటినీ ఒకేసారి బలోపేతం చేయాలనే దిశగా పార్టీ పనిచేస్తుందట. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కనీసం ప్రతి నియోజకవర్గంలో పార్టీకి పటిష్టమైన నిర్మాణం ఉండాలనే టార్గెట్ పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించిన చాలా మంది నేతలు ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండేలా హైకమాండ్ నుంచి కూడా స్పష్టమైన సూచనలు వచ్చాయట. అయితే బయటకు మాత్రం ఎక్కడా కూటమిలో పోటీ భావన కనిపించకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుందట బీజేపీ. ప్రస్తుతం ప్రభుత్వ స్థిరత్వానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూనే అదే సమయంలో భవిష్యత్తులో రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక రాజకీయ స్పేస్ కూడా నిర్మించుకోవాలనే ఆలోచనలో కమలం పార్టీ ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సైలెంట్ గ్రోత్ స్ట్రాటజీతో ముందుకెళ్తూ క్రమంగా పట్టణాల నుంచి గ్రామాల వరకు పార్టీ బలం పెంచుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడిప్పుడే పెద్ద హడావిడి కాకుండా లోపల మాత్రం చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కేటాయించే శాతం పెంచుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అంతర్గత సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఏపీలో కమలం పార్టీ వ్యూహాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.